హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, ఇరాన్ మీద వారు, ఈ టెన్షను, వీటి వల్ల క్రూడ్ ఆయిల్ ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది? మరి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అయితే అది స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి, మార్కెట్ యొక్క గమనం ఏంటి, ఇలాంటప్పుడు ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇట్లాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మెన్షన్ చేసిన టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాపిల్ ఇండియా, టీసీఎస్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. అలాగే పోర్ట్ఫోలియోస్ యొక్క పరిస్థితి ఏంటో కూడా డిస్కషన్ చేద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. సో అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియోని అని చెప్తాను. చూడండి సార్, ఈ ఇరాన్ మీద వారు, ఈ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్, వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఓవరాల్గా ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఏంటంటే చాలాసార్లు ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యాయి. సో మనం రీసెంట్ మంత్స్లో చాలాసార్లు ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యింది. సో ఇండెక్స్ కన్నా కూడా పోర్ట్ఫోలియో బాగా సివియర్గా ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పొచ్చు అనమాట. సో సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తూ ఉన్నాయి. 52 వీక్స్ లో అని చెప్పి స్టాక్స్ని కొంటే, సో దే ఆర్ ఎట్ 104 వీక్ లో అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో పరిస్థితి ఏంటి, ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసే ముందు ఈ వార్ ఇంపాక్ట్ వల్ల స్టాక్ మార్కెట్కి, ఆ నిఫ్టీకి ఎస్పెషల్లీ ఏం జరగబోతుంది అనేది చూసి దాని తర్వాత దీని జోలికి వద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇరాన్ మీద వార్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏంటంటే రానున్న రోజుల్లో క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఇంకా భారీగా పెరుగుతాయి. సో అలాగే ఏంటంటే మరి దానివల్ల మనం ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి, మన కంట్రీ ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ని, సో మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది, అందులో డౌటే లేదు. సో అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్ ఏంటంటే వీటన్నిటిని ఊహించి ఆల్రెడీ ఏంటంటే హైయర్ లెవెల్ నుంచి డిస్కౌంట్ చేస్తూ వస్తుంది. మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి, సో ఫర్దర్గా ఈ వార్ కంటిన్యూ అయితే సో ఎలాంటి మార్పులు ఉంటాయి అనేది ఒక్కసారి సో ఇండెక్స్ చార్ట్లోకి, అంటే నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్ చూస్తున్నాము. సో మంత్లీ చార్ట్లో అయితే కనుక పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వీక్లీ చార్ట్ చూస్తే కనుక సో మనకి రీసెంట్ మంత్స్లో, అంటే రీసెంట్ వీక్స్లో డ్రాపు, దానికి అంతా కూడా కారణం ఏంటంటే ట్రంప్ ట్యాక్స్ మీద చేస్తున్న కామెంటు, ట్యాక్స్ మీద తీసుకున్న డెసిషన్స్ వల్ల ఏంటంటే డౌను, అలాగే ఏంటంటే అప్పు కూడా అయ్యాయి మన కంట్రీకి చేసిన ఫేవర్ వల్ల. సో ఇవన్నీ మనం చూసాం గతం. సో ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే మనకి ఈ వార్ కైండ్ ఆఫ్ న్యూస్, ఇరాన్ మీద చేస్తున్న వారు అనేది ఇప్పుడు మెయిన్ ఇష్యూ అనేది మనం డిస్కస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సో మరి ఇక్కడ రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాము, ట్రంప్ ఇండియాకి చేసిన ట్యాక్స్ బెనిఫిట్ వల్ల ఏంటంటే ట్యాక్స్ కట్ చేయడం వల్ల హ్యూజ్ గ్యాప్ అప్. సో అయితే ఏంటంటే మార్కెట్ ఆ గ్యాప్లోకి వచ్చింది. సో స్లోగా వస్తే కనుక, చూడండి స్లోగా వచ్చి ఈ జోన్ టచ్ చేస్తే కనుక సో మనకి ఇక్కడ ఉన్న డిమాండ్ అనేది సప్లైని బీట్ చేసేది. కానీ ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి, సో ఇలా గ్రీన్ క్యాండిల్ పడి, సో ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యింది అంటే ఇక్కడ ఉన్న మేజర్ ఆర్డర్స్ ఏంటంటే క్లియర్ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ జోన్ అనేది ఫర్దర్గా వర్క్ చేసే అవకాశాలు తక్కువ. సో మార్కెట్లో ఏదైనా డైనమిక్గా పాజిటివ్ న్యూస్ అప్డేట్ వస్తే తప్ప సో ఈ జోన్ ఏంటంటే బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మనం అట్ ప్రజెంట్ ఏంటంటే న్యూట్రల్ వ్యూతో చూస్తూనే ఉండాలి. సో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది కదా వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల, అటువైపు ట్రావెల్ చేయొచ్చు కదా అని పీపుల్ అనుకుంటారు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆ వార్ కైండ్ ఆఫ్ న్యూస్ అనేది సో చక్కర్లు కొడుతుంది కదా, ఈవెన్ తెలుగు న్యూస్ ఛానల్స్తో సహా ఏంటంటే ఈ వార్ చక్కర్లు కొడుతూ ఉంది. సో అంతలా అందరికీ తెలిసిన న్యూస్ వల్ల ఇమీడియట్గా గెయిన్ చేద్దాము అనుకుంటే మార్కెట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యి ఏంటంటే సడన్గా స్పైక్స్ కూడా అవుతాయి, షార్ట్ కవరింగ్ ర్యాలీ సడన్గా వస్తాయి. సో వాటికి ఏంటంటే మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి మార్కెట్లో న్యూట్రల్గా ఉండటం అనేది కరెక్ట్ అని చెప్పి అంటాను. సో మీరు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అగ్రెసివ్గా కనుక వెళ్ళారు అని అంటే స్టాప్ లాస్లు హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా అని పైకి వెళ్తుందా అని అంటే చూడండి, ఆ మూమెంట్స్ని రన్నింగ్లో క్యాప్చర్ చేయాలి తప్ప స్పెక్యులేట్ చేయకూడదు. ఎందుకని మనకు ఫేవర్గా ఏ న్యూస్ లేదు, వార్ కైండ్ ఆఫ్ థింగ్ నడుస్తుంది. అలాగే మీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే డల్ ఉంది, ఆల్రెడీ ఏంటంటే అది డిస్కౌంట్లో ఉంది. కాబట్టి ఏంటంటే
సో మరలా ఏంటంటే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గ్యాప్ డౌన్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ 24,300 అట్లా మార్కెట్ కనుక అలా ఓపెన్ అయ్యింది అని అంటే సడన్గా షార్ట్ కవరింగ్ ర్యాలీస్ టెంపరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాను. సో నేనైతే కనుక ఈ జోన్లో ఉన్న డిమాండ్ అనేది మనకి సప్లైని బీట్ చేయలేకపోతుంది. సో ఆ విషయాన్ని టెలిగ్రామ్ గ్రూప్లో వీడియో బైట్ ద్వారా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీరు చూశారు కదా. సో ఆ డిమాండ్ అనేది సప్లైని బీట్ చేయట్లేదు. కాబట్టి ఏంటంటే అట్ ప్రజెంట్ న్యూట్రల్గా ఉండటం అనేది మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల సడన్గా స్పైక్స్, సడన్గా గ్యాప్ డౌన్లు ఇలాంటివి అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మీ స్టాప్ లాస్లు ఈజీగా హిట్ అవుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అట్లాగే మీరు ఓన్లీ సబ్స్క్రైబర్స్ అయ్యి మన టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్స్ కాకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అట్లాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ కలిపి ఉన్నాయి. సో పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంజల్ 1 మీరు చూస్తున్నారు, అలాగే ఇక్కడ జెరోదా. సో రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మన మనీ కూడా సేఫ్ ఉంటాయి. యాప్ యూజర్ ఇంటర్ఫేస్ మీకు నచ్చుతుంది. సో అందుకే నేను ప్లేస్ చేశాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక అకౌంట్ క్రియేట్ చేసినాక మీకు ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఓవరాల్గా మార్కెట్లో ఈ డిస్కౌంట్ అలాగే ఏంటంటే క్రూడ్ పతనం అయితే కనుక ఫర్దర్గా కూడా మార్కెట్లో డ్రాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడం వార్ కైండ్ ఆఫ్ న్యూస్లు ఉన్నప్పుడు మన కంట్రీకి సంబంధించింది కాదు, కానీ క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ మన ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే సోనర్ అక్కడ ఏదైనా సొల్యూషన్ ఏదైనా వచ్చి వారే ఆగిపోతే కనుక మార్కెట్ ఏంటంటే శరవేగంగా రివర్స్ అవుతుంది. దాన్ని తట్టుకోలేరు ఆ గ్యాప్ అప్లని. కాబట్టి ఇలాంటి మార్కెట్లో ఏంటంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేయడం కూడా రిస్కే అవుతుంది. న్యూట్రల్గా ఉండటం అనేది మంచిది అని చెప్పి చెప్తానమాట. సో ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. చూడండి, అలాగే న్యూస్ అప్డేట్స్లో టాటా మోటార్స్కి సంబంధించి ఇండోనేషియా ఆర్డర్స్ అనమాట 70,000 వెహికల్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన థింగ్ ఆగిపోయింది అనేది మా న్యూస్ అప్డేటు. అయితే టాటా మోటార్స్ సివి వాళ్ళు క్లారిఫై చేశారు, దానివల్ల కంపెనీ ఫైనాన్షియల్స్ ఎఫెక్ట్ అవ్వవు అని. ఇది మంచి న్యూస్ అప్డేట్గా కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే యూపీఐ బేస్డ్ క్యాష్ విత్డ్రాల్స్ అట్ ఏటీఎం. ఏటీఎంలో యూపీఐ బేస్డ్ క్యాష్ విత్డ్రాల్స్ కూడా ఏంటంటే ఏటీఎం మెషిన్ నుంచి కార్డు ద్వారా విత్డ్రా చేసిన దాని కింద కౌంట్ అవుతుంది. కాబట్టి మంత్లీ ఫీ అనేది ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటి కింద కౌంట్ అవుతుంది. దానికన్నా మోర్ చేస్తే ఛార్జెస్ అనేవి విత్డ్రాల్ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. అది అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఐఐపి డేటా. జనవరికి సంబంధించిన ఐఐపి డేటా చూస్తే 4.8%. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అదంతా డ్రాప్ అయింది మంత్ ఆన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మంచి థింగ్ కాదనమాట. సరే, 1 మంత్ ఐఐపి డేటాని బేస్ చేసుకొని ఏదో రష్యన్ వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. సహజంగా జరుగుతూ ఉంటాయి, ఎట్లాంటివి అబ్జర్వ్ చేయండి. చూడండి, అలాగే యాపిల్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారనమాట. అంటే 10 times ఏఐ గ్రోత్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఏఐకి సంబంధించిన థింగ్స్ బాగా గ్రో చేసి కంపెనీని గ్రో చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. యాపిల్ ఇండియాకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే టీసీఎస్ ఎక్స్పాండ్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ జెడ్స్కాలర్. ఎందుకంటే ఏఐకి సంబంధించిన అనమాట. అన్ని కంపెనీలు కూడా ఏఐ ఫియర్ అని చెప్పి స్టాక్స్ పడిపోయినాయి. కానీ ఏంటంటే అన్ని కంపెనీలు కూడా ఏఐ ఫోకస్డ్గా గ్రోత్కి ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఈ అప్డేట్స్ని మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి చెప్తాను. చూడండి, ఇజ్రాయెల్ పిఎం కామెంట్స్ అనమాట. నెతన్యాహు ఏమంటున్నారంటే ఇరాన్ ఆపరేషన్ అనేది ఎందుకు అనంటే చేయాల్సి వచ్చింది అనంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ కనుక వాళ్ళు డెవలప్మెంట్ చేసి అవి కనుక వాళ్ళు ఉపయోగిస్తే ఏంటంటే సర్వైవల్ థ్రెట్ అనేది ఉంటుంది ఓవరాల్గా యూనివర్స్కి. అందుకని ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది స్టార్ట్ చేసామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. కాబట్టి దానికి సంబంధించిన కామెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ట్రంప్ గురించి, మోడీ గారి గురించి కామెంట్స్ చేశారు. ఇవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా ఏంటంటే వారు కంటిన్యూ అవుతుందనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కామెంట్స్ ద్వారా. అది మీరు అబ్జర్వ్ చేయాలి. కాబట్టి మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పోర్ట్ఫోలియోస్ బాగా వీక్ అయ్యాయి, ఇంకా మార్కెట్ బాగా డిప్ అయితే కనుక మంచి మంచి స్టాక్స్ లక్రేటివ్గా దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ని బేస్ చేసుకొని భయపడాల్సిన అవసరం లేదు. వార్లు, రష్యన్స్ ఇట్లాంటివన్నీ సర్వసాధారణం. ఇట్లాంటి వాటికి భయపడి కనుక మీరు చాలామంది ఏంటంటే ఎగ్జిట్ అవుతూ ఉంటారు. హైయర్ లెవెల్లో కొనుక్కొని ఇలాంటప్పుడు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకునే లోపు మార్కెట్ పైకి కూర్చుంటుంది. స్టాక్ మార్కెట్ పైకి ఎప్పుడు వెళ్తుంది, సడన్గా డిప్ అవుతుంది, అవి చెప్పలేం. మీరు బిజినెస్ని ట్రాక్ చేసుకుంటా, కంపెనీస్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటా 6 ఇయర్స్ మినిమం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే 6 ఇయర్స్ మినిమం అనుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఫ్రూట్స్ ఇస్తుంది. సో ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకి ఎఫ్డీ బెస్ట్. అది స్టాక్ మార్కెట్ అనేది ప్లేసే కాదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. చూడండి, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయమని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్ మనం డిజైర్డ్ లెవెల్ వెయిట్ చేస్తుంది 58,681, 57,787. సో ఈ గ్యాప్ అప్ అనేది ట్రంప్ ఇండియాకి ట్యాక్స్ కట్ చేయడం, దానివల్ల గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఆ ఏరియాకి రాలేదు. సో ఇంతలా గ్యాప్ అప్ అయిందంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి. సో సేమ్ థింగ్ నిఫ్టీలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ లెవెలే చూపించాను. అయితే వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న సప్లై అనేది డిమాండ్ని బీట్ చేస్తుంది, కాబట్టి మనం న్యూట్రల్గా ఉండాలి. సో మరి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మ్యాప్ అయినప్పుడు అప్పుడు మన పరిస్థితి ఏంటో చూసి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న డిమాండ్ అనేది సప్లైని బీట్ చేస్తుందా లేదా అనేది రన్నింగ్లో అబ్జర్వ్ చేయాలి. సో ఆ రన్నింగ్లో అబ్జర్వ్ చేసి డైనమిక్గా మనం ఉండాలి. సో ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ లెవెల్ ఉంది కదా, పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళి బై చేస్తాను అని అంటే సో ఎక్స్టర్నల్గా వస్తున్న ప్రెజర్ ఏంటి, పైనుంచి వస్తున్న సెల్లింగ్ ఏంటో చూసుకోవాలన్నమాట. నీ దగ్గర కారు గట్టిదే, స్ట్రాంగే, కానీ ఎదురొస్తుంది లారీ, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో అర్థమవుతుందా? కాబట్టి మనం ఏంటంటే కారు గట్టిగా ఉండటం సరిపోదన్నమాట. సో అవతల వెహికల్ని తప్పించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క డిజైర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్ని చూసి మనం మళ్ళీ ఏంటంటే కాటా వేద్దాం. సో అదనమాట పరిస్థితి. ప్రస్తుతానికి న్యూట్రల్ మోడ్లో ఉండమని చెప్తాను. సో ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు మన అబ్జర్వేషన్స్, స్టడీ అబ్జర్వేషన్స్ అనేవి చూద్దాము. అదనమాట కథ. సో అలా కాదు, నేను నా ఇష్టం వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకుంటానంటే మీ ఇష్టం, అది మీ చేతిలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నేను గతంలో చాలాసార్లు చూశాను కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఎంతో కొంత మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అదనమాట. ఏదైనా కానీ మనం చెప్పగలుగుతాం, కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ మీకు స్వయంగా ఏంటంటే మీరు ఎంతో కొంత అనుభూతి చెందితే కానీ స్టాక్ మార్కెట్ రుచి ఏంటో తెలియదు అనమాట. అది కాబట్టి ఏంటంటే మిస్టేక్ చేయడం తప్పు కాదు, లైఫ్లోనూ స్టాక్ మార్కెట్లోనూ రిపీట్ చేయొద్దు. అదనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బై, గుడ్ డే.